Sun, celebrating 20 years of excellence in education. ఇప్పటికీ అబ్బాయిల్ని భయపెడుతున్న బాబాయ్ అంటాడా బాలకృష్ణ గారు. సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి అనిల్ రావిపూడి గారు ఈసారి కూడా ఇద్దరు అంటే ఆయనతో సక్సెస్లు కొట్టినటువంటి ఇద్దరు హీరోలను ఎంపిక చేసుకున్నాడు. ఆయన ప్రేక్షకుల ముందు నిలబెట్టి భారీగా ఎంటర్టైన్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది. ఆయన సినిమా షూటింగ్ ప్రారంభము, ప్రమోషన్ ప్రారంభము రెండు మీరు థియేటర్కి వస్తారా రారా అని చెప్పి కాలర్ పట్టుకుని అడిగే డైరెక్టర్ ఆయన. ఓకే, ఆయన గట్టి పోటీ ఇస్తాడు. అలాగే ఆయన పోటీదారు కూడా నందమూరి. ఆయనతో ఒక సక్సెస్ఫుల్ సినిమా చేసినటువంటి బాలకృష్ణ గారు కూడా సంక్రాంతికే వస్తున్నాడు. భరద్వాజ గారు సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి అనిల్ రావిపూడి గారు నెక్స్ట్ సంక్రాంతి వండుతామని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన ఆల్రెడీ చెప్పాడు కదా, ఆయన అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసాడు, హీరోలను చెప్పేశాడు. ఈసారి కూడా మల్టీ స్టార్ అరే అని చెప్పాడు ఆయన. ఈసారి కూడా ఇద్దరు అంటే ఆయనతో సక్సెస్లు కొట్టినటువంటి ఇద్దరు హీరోలను ఎంపిక చేసుకున్నాడు ఆయన. ఆయన మొదటి చిత్రం హీరో కళ్యాణ్ రామ్ గారిని తీసుకున్నాడు. ఆయనకి తనకి రెగ్యులర్గా వెన్నుదన్నుగా నిలబడి సక్సెస్ మీద నడిపిస్తున్నటువంటి వెంకటేష్ గారిని తీసుకున్నాడు. వాళ్ళిద్దరిని కలిపి ఈసారి సంక్రాంతికి మీకు ఒక సర్ప్రైజ్ చేయబోతున్నాను అని చెప్పాడు జనాలకి. ఆ మేరకు ఆయన స్క్రిప్ట్ లాక్ అయిపోయింది, మొదలు పెట్టేస్తున్నారు సినిమా. ఎలాగూ అంటే వెంకటేష్ గారు ఆదర్శ కుటుంబంతో ఉన్నాడు, త్రివిక్రమ్ గారి సినిమాతో ఉన్నాడు ఆయన. అది కూడా మొదలైంది, వేగంగానే తీస్తాడు ఆయన. మాక్సిమం 70% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. చివరి దశ ఏదో ఉంటుంది, ప్యాచ్ వర్క్లు, గొడవలు ఏవో ఉంటాయి, సాంగ్స్ ఇలాంటివి. అది కంప్లీట్ చేసుకుని ఆయన వచ్చే లోపు ఈయన కళ్యాణ్ రామ్తో మొదలుపెట్టేసి సినిమాని వేగంగానే ముగించి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి వచ్చి తీరుతాడు. ఆల్రెడీ చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఆ మాట మీద నిలబడటం అనేది ఇప్పటివరకు ఆయన నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. కాబట్టి ఈసారి సంక్రాంతికి కూడా ఆయన ఈ ఇద్దరు హీరోలని ప్రేక్షకుల ముందు నిలబెట్టి భారీగా ఎంటర్టైన్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది. అవకాశం కాదు, అది 100% సంక్రాంతికి వస్తాడు ఆయన. ఇంకా అప్డేట్ లేదు, ఏమిటి పరిస్థితి, డేస్ నడుస్తున్నాయి అనే ఆందోళన పడక్కర్లేదు. ఆయనకు ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారం ఎవరు దొరికితే వాళ్ళతో సైలెంట్గా షూట్ నడిపేసి ప్రమోషన్ వేగం పెంచుతాడు. అయితే అనిల్ రావిపూడి మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది జనాలకి. ఆయన సినిమా షూటింగ్ ప్రారంభము, ప్రమోషన్ ప్రారంభము రెండు సైమల్టేనియస్గా నడుస్తాయి అని. అవును, ఆ సైమల్టేనియస్గా నడవాలంటే ముందు ముహూర్తం షాట్ అవ్వాలి. అయిన రోజు నుంచి ఆయన జనాలతో రెగ్యులర్ టచ్లో ఉంటాడు. ఇంక ఈ సినిమా గురించి ప్రపంచం తెలుసుకోవాల్సిన అంటే ఏదో పరిశోధించాల్సిన అవసరం లేదు, అది ఆయనే చెప్తాడు. బాబు ఈరోజు ఈ షాట్ తీసామని కూడా చెప్పేసే మూడ్లో ఉంటాడు ఆయన. ఈరోజు ఇదిగో ఈ ఆర్టిస్టులు వీళ్ళు పార్టిసిపేట్ చేశారు, వీళ్ళతో నేను ఒక బీభత్సమైన సీన్ తీశాను అంటే అది చూడటానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. అలా ఆడియన్స్తో రిలీజ్ వరకు టచ్లో ఉండి మీరు థియేటర్కి వస్తారా రారా అని చెప్పి కాలర్ పట్టుకుని అడిగే డైరెక్టర్ ఆయన. ఓకే, కాబట్టి ప్రమోషన్స్ విషయంలో ఆయన నెంబర్ 1 పొజిషన్ ఇచ్చేయచ్చు ఆయనకి. ఓకే, అందుకని ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏమీ లేదు అని ఎవరు ఆందోళన పడక్కర్లేదు. రేపు కళ్యాణ్ రామ్ గారితో షూట్ మొదలవగానే అప్డేట్ల వరద మొదలవుతుంది. పూజ అదే జూన్ 2nd వీక్ నుంచి పూజ అన్నారు. అవును, అదే జూన్ 2nd వీక్ అన్నారు, కానీ ఏదైనా పూజ అన్నారు. జూన్ ఎండింగ్ నుంచి జూలై 1st నుంచి మొదలవుతుంది ప్రమోషన్ వరద. జనాలు ప్రిపేర్ అయిపోవడం మంచిది. ఓకే, ఆయన గట్టి పోటీ ఇస్తాడు. అలాగే ఆయన పోటీదారు కూడా నందమూరి. ఆయనతో ఒక సక్సెస్ఫుల్ సినిమా చేసినటువంటి బాలకృష్ణ గారు కూడా సంక్రాంతికే వస్తున్నాడు. మర్చిపోయా, కొరటాల శివ బాలకృష్ణ గారుల ప్రాజెక్ట్ కూడా సంక్రాంతికి అని చెప్తున్నారు. కాబట్టి సంక్రాంతికి ఇద్దరు నందమూరి హీరోలు తలబడబోతున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర. కళ్యాణ్ రామ్ గారు ఉంటారని. కళ్యాణ్ రామ్ ఉన్నారు కాబట్టి ఈ ప్రాజెక్టులో అది నందమూరి ప్రోడక్ట్గానే చూడాలి. చూస్తే అవతల బాలకృష్ణ గారు అంటే బాబాయ్ వర్సెస్ అబ్బాయి అనేటువంటి స్టోరీ ఒకటి రన్ అవ్వబోతోంది. ఓకే, అదొక కుటుంబ కథా చిత్రం. పోటీ రూపంలో మనం చూస్తాం. ఎవరు ఏమిటి, ఎవరు రికార్డులు కొడతారు ఏమిటి, ఫస్ట్ డే కలెక్షన్స్ ఏమిటి, ఇక క్యాలిక్యులేషన్స్ మొదలైపోతాయి. ఇప్పటికీ అబ్బాయిల్ని భయపెడుతున్న బాబాయ్ అంటాడా బాలకృష్ణ గారు. లేదు, ఈయన ఆయన్ని భయపెడతాడా చూడాలి. ఇదొక క్యూరియాసిటీ జనాలకి. అందుకని
నీడ్ ఆఫ్ ది అవర్ అంటున్నారు. ఇప్పుడు అర్జెంటుగా మాకు అప్డేట్స్ కావాలనే ప్రెజర్ రావడానికి కారణాల్లో ఈ లింక్ ఉండటం కూడా కారణం కావచ్చు. ఓకే. అందుకని అటు ఆ సినిమా అప్డేట్స్ ఏమిటనేది కూడా ఇప్పుడు ఫ్యాన్స్‌కి కీలకంగా మారుతుంది. ఆ సినిమా మొదలు పెడుతున్నాడా? కొరటాల శివ గారు ఏం చేస్తున్నారు? వేగంగా మొదలవ్వాలి. ఏవో గెటప్పులు అలాంటివేవో రివీల్ అవుతున్నాయి నెమ్మదిగా. చూద్దాం, మనకి 10వ తారీఖు అనౌన్స్‌మెంట్ ఉన్నట్టుంది బయటికి. అవును. అది అంటే అనౌన్స్‌మెంట్ కాదు, గెటప్ గాని లేకపోతే గెటప్పే పోస్టర్. రివీల్ చేస్తారు. అంటే జస్ట్ గెటప్ రివీల్ చేస్తారు. దానికి సంబంధించిన గ్లిమ్స్ ఇస్తారు. గోపీచంద్ మలినేని సినిమాకి సంబంధించి. అదేలెండి. ఆ 10వ తారీఖు వచ్చిన క్లారిటీ, అలాగే ఈయన జూన్ ఎండింగ్ లోపు మొదలుపెట్టే ప్రమోషన్ల వరదతో ఆ నందమూరి అభిమానులు ఎంగేజ్ అవుతారు. ఓకే. సంక్రాంతి వరకు ఆ రేస్ కొనసాగుతుంది. చూద్దాం, సంక్రాంతి డెఫినెట్‌గా సంక్రాంతి నాదే అంటున్నారు కదా అనిల్ గారు. అవును. ఈసారి అంటే బావమర్దల స్టోరీ అంటున్నారు. బావమరుదుల స్టోరీ. ఈ ఈ కథతో ఆయన నందమూరి కళ్యాణ్ రామ్‌కి మరొకసారి సక్సెస్ ఇస్తాడు. ఓకే. ఇది హిట్ గ్యారంటీ, అవతల కూడా హిట్ గ్యారంటీ అంటున్నారు. అయితే 2 సినిమాలు హిట్లు అవ్వచ్చు కానీ వసూళ్ల పరంగా ఎవరు ఏమిటి అనేది బాక్స్ ఆఫీస్. ఒక క్యూరియాసిటీ అంశం. బాక్స్ ఆఫీస్ కళ్ళజోడుతో చూస్తే. ఓకే.